ప్రియులారా చూడండి, క్రిస్మస్ వెలుగు ఎలా స్టార్ట్ అయిందంటే, ముందుగా దేవుని దూత మరియమ్మ దగ్గరికి, యోసేపు దగ్గరికి వచ్చింది. దేవుని దూత అంటే ఎలా ఉంటుంది? వెలుగుతోనే ఉంటుంది. వెలుగుగా ఉంటుందని మనకు ఎలా తెలుసు అంటే, లూకా సువార్త 2:9 గొర్రెల కాపుల దగ్గరికి వెళ్ళే వరకు పొలంలో అక్కడ వాళ్ళు గమనించారు, వాళ్ళ చుట్టూరు వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగు చూసి వాళ్ళు భయపడిపోయారు కదా. పొలంలో గొర్రెలు, దేవుని దూత. క్రిస్మస్ వెలుగు అంటే దేవుని దూత ప్రత్యక్షత, దైవ దూత దర్శనం. ఈ దూత ద్వారా 3 పనులు జరిగినాయి దేవదూతల ద్వారా. అంటే క్రిస్మస్ వెలుగంటే ఏమిటి, ఎవరు, దాన్ని మనం ఇప్పుడు ఎలా అన్వయించుకోవాలి మనకి అనేది క్లుప్తంగా అర్థమయ్యేలాగా నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్పేస్తాను. చూడండి, మొట్టమొదటిగా ఈ దేవుని దూత వెలుగు అని గుర్తించండి. వెలుగు, ఈ వెలుగు అయినట్టు దేవుని దూత లూకా సువార్త 2:9-10 ఉన్న ప్రకారంగా వెలుగు ప్రకాశించిందంట. ఈ ప్రకాశించబడినటువంటి ఈ దూత లోట నుండి వచ్చిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వార్త. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ, అంతే కదా. గొర్రెల కాపలకి ఏం చెప్పింది? అంతే కదా, మనుషులందరి కలుగబో సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియపరుస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు చెప్తే, అప్పుడు ఆ దేవుని దూత వాళ్ళ దగ్గర నుండి వెళ్ళగానే వీళ్ళు వెళ్ళారు. మొట్టమొదటిగా క్రిస్మస్ వెలుగు మన జీవితంలో అన్వయించుకోవాలంటే, యేసుక్రీస్తు వారి జన్మ వార్త మన ద్వారా 10 మందికి తెలియాలి. యేసు ప్రభు నా కొరకు పుట్టాడు, యేసే నా కొరకు మీ కొరకు పుట్టాడు. యేసు ప్రభు నాకే కాదు, మీకు కూడా దేవుడు అని యేసు ప్రభు వారి జన్మ గురించి మనం కొంతమంది కన్నా ప్రకటన చేయాలి. అదే క్రిస్మస్ వెలుగు. ఆ వెలుగు మనలో నుండి ఇతరులకి, మన ప్రభువు మనకేమో ఆయన దగ్గర నుండి మనకు వస్తుంది. రెండవదిగా సింపుల్గా చెప్తున్నటువంటి దేవుని దూత రెండో పని ఏం చేశారంటే, లూకా సువార్త 2:13-14 మీరు చదివిస్తే అక్కడ ఏముంటుందంటే, వెనువెంటనే ఆ దూతతో కూడా పరలోక సైన్యం అంతా పాట పాడారంట, స్తోత్ర గీతం పాడారంట. ఏమని పాడారంటే, వెంటనే పరలోక సైన్య సమూహమ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము, అది స్తోత్రం చేశారు. ఇప్పుడు మనం పాడే పాటలన్నీ దేవునికి స్తోత్రాలే, స్తోత్ర గీతాలు అవన్నీ కూడా. కనుక స్తోత్ర గీతాలు, ఆరాధనలు అంటే క్రిస్మస్ అంటే మాస్ అంటే ఆరాధన, అంటే క్రీస్తు అంటే క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తుకు ఆరాధన. దేవుని దూత క్రిస్మస్ వెలుగు అంటే దేవుని దూత చేసిన 3 పనులు ఇప్పుడు మనం చేయాలి. అది ఏంటంటే, దేవుని దూత యేసయ్య జన్మ వార్త ప్రకటించింది. తర్వాత యేసయ్యని స్తోత్రము చేశారు, కీర్తనను పాడారు, ప్రకటించింది దూత, జన్మవార్త ప్రకటన. రెండవదిగా పాడుట. మూడవది ఏంటంటే, మనము గమనిస్తే దేవదూతలు చేసిన పనులు ఏంటంటే, మత్తయి సువార్త 4:11, మార్కు సువార్త 1:13 చూస్తే దేవుని దూత చేసిన 3 పనులు మనం చేయాలి. ఒకటి ప్రకటన, జన్మవార్తను ప్రకటించుట అందరికీ, అలాగే స్తుతించుట, కీర్తించుట, యేసు ప్రభువుని గురించి పాడుట, మహిమపరచుట, ఘనపరచుట. మూడవ పని ఏంటంటే, దేవదూత చేసిన పని. దేవదూతలు 4:11 ఉందండి. అంతటా అపవాది ఆయన విడిచిపోగా, ఇదిగో దేవదూతలు ఆయనకి పరిచర్య చేసిరి. మార్కు సువార్త 1:13 ఉన్నది మరలా అదే మాట. ఆయన సాతాను చేత శోధింపబడి అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి.
ఉందండి. మార్కు సువార్త 1:13. ఇప్పుడు చెప్పండి, దేవదూతలు చేసిన పని ఏంటి? క్రిస్మస్ వెలుగు. క్రిస్మస్ వెలుగు మొదటగా మనకు చెప్పిన 3 పనులు ఏంటంటే, ఒకటి యేసు జన్మవార్తను అందరికీ ప్రకటించుట, ఆయన్ని స్తుతించుట, ఆరాధించుట, పాడుట. 3వది పరిచర్య చేయుట. చూడండి, ఇప్పటివరకు మీరు కొంచెం డెకరేషన్ చేశారు కదా, అది పరిచర్య. ఎవరు చేశారు? ప్రభువుకి. ఉదాహరణ చెప్తున్న, సింపుల్, మీకు అర్థమయ్యేది. ఇంకా ఏ పని చేసినా ప్రభు నిమిత్తం మనం ఆయనకు పరిచర్యే, ఆయన చేసినట్టే. ఏ పని చేసినా, జాడు కొట్టినా, పెయింట్ వేసినా, ఇంకా ఏ పని అన్నా చేయి ప్రభువు మహిమ కోసం. దేవదూత, క్రిస్మస్ వెలుగుగా వచ్చిన దేవదూత 3 పనులు చేసింది, గుర్తుపెట్టుకోండి. ఒకటి జన్మవార్త. మనం కూడా మరి ఆ క్రిస్మస్ వెలుగులాగా మనం ఉండాలంటే ఆ దూత చేసిన 3 పనులు మనం చేయాలి. ఒకటి, యేసయ్య జన్మవార్తను మనం అందరికి తెలియజేద్దాం, ఆయన్ని స్తుతించుదాం, ఆయన గురించి పాడదాం, ఆయన్ని మహింపడదాం, ఆయన్ని గణపరుచుకుందాం. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన్నే హెచ్చిద్దాం, ఆయన గురించి పాట పాడదాం, ఆయన్నే స్తుతి. హృదయంలో, మనసులో ఎక్కడ కూడా ఆయన గురించినటువంటి ఇంత కూడా విశ్వాసం, నిరుత్సాహం రానివద్దు, ఉత్సాహంగా ఉందాం. పాటలు మన పితరులు అపోస్తలుగా 16 చూస్తే పౌలు సీలను అంటే వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళని కొట్టారంట. గాయాలు వచ్చేది కొట్టి చెరసాల్లో పడేస్తే వాళ్ళు చెరసాల్లో ఏం చేస్తున్నారు, పాటలు ఎప్పుడైతే పాడుతున్నారో చెరసాల పునాదులే కదిలిపోయింది. అంటే ఒకవేళ దేవుడు మనల్ని ఇలా పరీక్షించవచ్చు. ఈ బలహీనతలో, ఈ దీనస్థితిలో కూడా నన్ను స్తుతిస్తాడా, లేక తనకున్న బాధను బట్టి నా మీద గొనుగుతాడా, సనుగుతాడా, నాకు వేరుకుంటాడా, దూరం వెళ్తాడని దేవుడు ఒకవేళ పరీక్ష పెట్టాడేమో అనుకోవచ్చు కదా. అప్పుడు అప్పుడు ఇంకా ఎక్కువ పాడాలి. నేనేమైనా నిన్నే స్తుతిస్తా ప్రభా, నాకున్నా లేకున్నా నేను నిన్నే గణపరుస్తాను అన్నాం అనుకో, అప్పుడు మన నమ్మకం దేవుని దగ్గర స్టాండ్ అయిపోదు, ముద్ర పడిపోతుంది. ఆమె అది తెలుసుకోండి. 7 పరిస్థితులు 3 పనులు దేవదూతలు చేశారు, ప్రకటించారు, పాడారు, పరిచర్య చేశారు. అలాగే మనము అలా చేసి ఈ క్రిస్మస్ సంతోషాన్ని ప్రతి ఒక్కరు సంపూర్ణంగా జరిగించుకుని ఆ సంపూర్ణమైన సంతోషాన్ని, నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే ఈ క్రిస్మస్ సందర్భంగా మహా సంతోషకరమైన సువర్తమానం అంటున్నాడు. ఈ క్రిస్మస్ అంటే ఏ సంతోషం? మహా సంతోషం అంట. ఆమేన్. మహా సంతోషం. హ్యాపీ మెరీ క్రిస్మస్. ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా ఉంటే నిన్ను హ్యాపీగా ఉంచుతా, నన్ను బట్టి సంతోషిస్తే నిన్ను సంతోషంగా ఉంచుతా అని ప్రభు చెప్తున్నాడు. అలా చేసుకుందాం. క్రిస్మస్ క్రాంతి, క్రిస్మస్ వెలుగు, క్రిస్మస్ దీపం, క్రిస్మస్ యొక్క ప్రకాశం ఎలా ఉండాలి అంటే యేసు ప్రభు గురించి చెప్పేదై ఉండాలి, ఆయన జన్మవార్త ప్రకటించేదై ఉండాలి. ఏమండి, ఆయన పాటలే పాడేదై ఉండాలి. ఎందుకు ఈ మాట అంటే కొన్ని చోట్ల ముందే యేసుప్రభు పాటలు పెట్టుకుంటారు. ఇక్కడ కాదు, ఊళ్ళో ముందే యేసుప్రభు పాటలు పెడతారు, తర్వాత ఏం పాటలు పెడతారు? సినిమా పాటలు పెట్టేస్తారు. ముందేమో యేసుప్రభు డ్యాన్స్ వేయిస్తారు, తర్వాత ఏమో అన్ని డ్యాన్సులు. అలా ఉండవు కాదు. అందుకని ఈ కల్తీ డ్యాన్సులు, కల్తీ పాటలు కాకుండా స్వచ్ఛంగా దేవుణ్ణే గురించి పాడాలి. 3వది ఏంటంటే పరిచర్య, ప్రభుకి సేవలు చేయండి, దేవుని పని చేయండి, మందిర సేవ, దేవుని సేవలో పాల్గొనండి. అప్పుడే నిజమైన క్రిస్మస్, స్వచ్ఛమైన క్రిస్మస్, సంతోషకరమైన క్రిస్మస్గా మీ కుటుంబానికి మీకు ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా వస్తాయి. ఆమేన్.